గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. ఉజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించేవాడు. చాలు. హల్లెలూయా. ఉజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉన్నాడు. ఆ మనుష్యుడు ఉన్న లక్షణం ఏంటిది? చాలా అభివృద్ధి ఉన్నది ఆయన కాడ. చాలా బాగా దీవించబడ్డాడు, గొప్పగా ఆశీర్వదించబడ్డాడు ఆ మనుష్యుడు. మరి ఆ మనుష్యుడు దీవించిన దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. ఇప్పుడు ఆ మనుష్యుడు ఏ దేవుణ్ణి నమ్ముకున్నాడో ఈరోజు నీవు నమ్ముకున్నది కూడా ఆ దేవుణ్ణే నమ్ముకున్నావు. హల్లెలూయా. ఆ మనుష్యుడు ఏ వ్యక్తిని ఆరాధించినాడో, ఏ దేవుణ్ణి ఆరాధించినాడో ఆ దేవునికే నువ్వు కూడా ప్రార్థన చేస్తున్నావు, నువ్వు కూడా ఆయననే ఆశ్రయిస్తున్నావు. హల్లెలూయా. మరి ఆయన ఏం చేస్తాడు? ఆయనలో ఉన్న లక్షణాలు ఉన్నాయి కొన్ని. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయము భక్తి కలిగిన వ్యక్తి అట. హల్లెలూయా. ఈరోజు యోబు దీవించబడ్డట్టు నన్ను దీవించయ్యా ప్రార్థన చేస్తున్నావు, చాలా సంతోషం. కానీ దేవుడు ఏమంటున్నాడు? యోబును ఎందుకు దీవించినాడు దేవుడు? యోబు యథార్థవంతుడు. ఈరోజు నీవు యథార్థతను కలిగి ఉండాలి. యథార్థవంతురాలుగా, యథార్థవంతునిగా నీ జీవితాన్ని నువ్వు కొనసాగించగలగాలి. అలాగే యోబు న్యాయవంతుడు, అంటే అన్యాయముగా ఏది కూడా పుచ్చుకోవడానికి కానీ, అన్యాయం చేయడానికి కానీ, మోసము చేయడానికి కానీ, ఒకరిని పీడించడానికి కానీ ఇష్టపడిన వ్యక్తి కాదు. హల్లెలూయా. యోబు ఎవరట? యథార్థవంతుడు, యథార్థతను కలిగి ఉన్నాడు. ఈరోజు మనము కూడా, ఈరోజు నీవు కూడా యథార్థతను కలిగి ఉంటే, హల్లెలూయా, యథార్థతను, ఇంకా న్యాయవంతుడట. న్యాయముగా అంటే అన్యాయకరమైన పనులు చేయకుండా, అన్యాయంగా ఒకరిని మోసం చేయాలని కానీ, ఒకరిని దగా చేయాలని కానీ, ఒకరిని పీడించాలని కానీ ఆలోచన ఎంత మాత్రమో అతడికి లేదు. ఈరోజు నీకు కూడా అంత మంచి ఆలోచన విధానం, అంత మంచి మనస్సు కనుక నీవు కలిగి ఉంటే నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడు? గొప్పగా ఆశీర్వదించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఇంకేం చేస్తున్నాడట? దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి చెడుతనమును ఏం చేస్తున్నాడు? మరి నువ్వు కూడా ఏం చేయాలి? ఇప్పుడు దీవెన ఎలాగ వస్తుందమ్మో? ఊరికేనే వస్తుందా? యోబు దీవించబడ్డాడు అంటే యోబు ఏం వదిలిపెట్టినాడు? చెడుతనాన్ని వదిలిపెడుతున్నాడు, విసర్జించేస్తున్నాడు. అంటే అది మలినమైనది, చెడ్డది ఏదైతే వస్తుందో, లోక సంబంధమైన చెడు అలవాట్లను ఏం చేస్తున్నాడు? విసర్జించినాడు. చెడు స్నేహాలను ఏం చేసినాడు? విసర్జించినాడు. లోక సంబంధమైన చెడు అలవాట్లు, దేవునికి ఇష్టం లేని ప్రతి అలవాటును కూడా ఏం చేసుకున్నాడు? ఆయన నుంచి విసర్జన చేసినాడు. ఈరోజు నీ దగ్గర కూడా దేవునికి ఇష్టం లేని పనులు చాలా ఉంటాయి. ఆ పనులు కావచ్చు, ఆ ఆలోచన విధానం కావచ్చు, ఆ తలంపులు కావచ్చు, నీవు కూడా ఏం చేయాలి? విసర్జించాలి. ఎప్పుడైతే విసర్జిస్తావో నువ్వు ఏం చేయబడతావంటే దేవునికి ఇష్టడుగా మార్చబడతావు. చెడ్డది ఎప్పుడైతే బయటికి పోతుందో దేవుని మంచి ఆశీర్వాదపు ఊట నీలో, నీ కుటుంబంలో తెరవబడుతుంది. అందుకని యెహోవా యందు, దేవుని యందు భయభక్తులు కలిగి, ఒట్టిగానే చెడుతానాన్ని విసర్జిస్తున్నాడా? ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నాడు? దేవుని యందు. దేవుని అంటే ఏమున్నది? ఆయనకు భయం ఉన్నది, అలాగే భక్తి కూడా ఉన్నది. చాలామందికి ఏముంటుంది అంటే భయం ఉన్నది కానీ భక్తి ఉంటుంది. కానీ యోబుకి ఏమున్నది? దేవుడు అంటే భయం ఉన్నది. మరి దేవుడు అంటే భయం ఉన్నప్పుడు మందిరానికి ఎట్లా వస్తాం? ఇన్ టైంలో పోతాం, చర్చికి ఇన్ టైంలో వెళ్తాం, ఉదయము సాయంత్రము ఏం చేస్తాం? సమయము దొరికినప్పుడల్లా దాన్ని సద్వినియోగపరుచుకొని ప్రార్థన చేయడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి, దేవుని పనిలో చురుకుగా పాల్గొనడానికి, దేవుని పని అంటే ఇష్టపడడానికి, దేవుని పరిచర్యను ముందుకు తీసుకెళ్ళడానికి, నశించిపోవచ్చిన వ్యక్తులను రక్షించడానికి నువ్వు ఇష్టపడతావు. ఎప్పుడు? యెహోవా యందు, దేవుని యందు నీకు భయము అనేది, భక్తి అనేది ఉన్నప్పుడు. హల్లెలూయా. మరి ఏం చేస్తున్నాడు ఆయన? దేవుడు అంటే ఏమున్నది? ఆయనకు భయం ఉన్నది, భక్తి ఉన్నది. అంత మాత్రమే కాదు, చెడుతనం అనేది మొత్తం కంప్లీట్గా ఏం చేసినాడు? విసర్జించినాడు, వదిలిపెట్టేసినాడు.
మరి మనము కూడా చెడుతనము, దేవునికి ఇష్టం లేని కార్యకలాపాలు గలతీ రాసిన పత్రికలో 5వ అధ్యాయములో 19వ వచనంలో క్లియర్గా రాయబడి ఉంటాయి. శరీర కార్యములు ఏవనగా అవి స్పష్టముగా ఉన్నాయి. ఆ శరీర కార్యాలన్నీ కూడా ఏం చేస్తున్నాడు? వదిలిపెట్టినాడు. ఈరోజు శరీర కార్యాలు, శరీరం ఏమంటుందంటే, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. మరి దేవుడు ఏమంటాడు? ప్రార్థన చేయి, వాక్యం చదువు, నా చిత్తాన్ని నెరవేర్చు, పాడైపోయిన ప్రాకారాలు కట్టబడాలి, వారి కోసం ప్రార్థన చేయి, నీ ప్రాంతం కోసం ప్రార్థన చేయి, నీ దేశం కోసం ప్రార్థన చేయి, నీ యొక్క చుట్టుపక్కల ప్రజల కోసం ప్రార్థన చేయి, నీ కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేయి. త్రోవ తప్పిపోతున్న వారిని విడిపించాలి, వారికి దేవుని మాటలు బోధించి, సత్యాన్ని బోధించి, వాళ్ళని సర్వసత్యంలోకి నడిపించుమని చెప్పేది దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మరి శరీర కార్యాలు ఏం చేయమంటున్నాయి? ఏం చేయాలా? మరి శరీర కార్యాలన్నీ కూడా ఏం చేసినాడు యోబు గారు? విడిచిపెట్టినాడు. ఈరోజు నీవు కూడా ఏం చేయాలంటే శరీర కార్యాలు, హల్లెలూయా, అవి స్పష్టముగా ఉన్నాయి. గలతీ 5వ అధ్యాయము 19వ వచనం 19వ వచనంలో ఉన్నాయి. అవి మొత్తము కంప్లీట్గా నువ్వేం చేయాలా? వదిలిపెట్టేయాలి, విసర్జించాలి. మరి అవి చదువుకున్నప్పుడు నువ్వేం చేయాలి? ఏ కార్యం నాలో ఉన్నది? ఈరోజు నువ్వు పరీక్ష చేసుకోవాలి. నేను ఈ కార్యాన్ని వదిలిపెట్టినానా? నాలో ఉన్నదా? వాటిని నువ్వు విసర్జన చేస్తే, దేవునికి అయిష్టమైన నువ్వు వదిలిపెట్టేసి దేవుని వెంబడిస్తే, అప్పుడు నిన్ను గొప్పగా దేవుడు వృద్ధి పొందిస్తాడు. హల్లెలూయా. మరి మన కాడ ఎన్ని కార్యాలు ఉన్నాయి? ఇప్పుడు మన ఇంట్లో ఏ సామాన్లు ఉన్నాయన్న సంగతి నాకు తెలుస్తుందా? మీ ఇంట్లో, మీ హృదయంలో ఉన్నాయి ఏమేమి ఉన్నాయన్న సంగతి అంటే ప్రతి ఒక్కరికి ఏది కొలత కర్ర? దేవుని పరిశుద్ధ గ్రంథమే కొలత కర్ర. మరి ఒక విశ్వాసికి కొలత కర్ర ఏంటిది? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము. హల్లెలూయా. మరి ఆ పరిశుద్ధ గ్రంథములో ఏమంటున్నాడంటే, శరీర కార్యాలను ఏం చేయాలి? నువ్వు చెడుతనం మొత్తం ఏం చేసినాడు? ఈరోజు మనం చెడుతనం కలిగి ఉండి, చెడు ఆలోచన విధానం కలిగి ఉండి, చెడు తలంపులు కలిగి ఉండి, చెడ్డ సంబంధమైనవన్నీ మనలోనే పెట్టుకొని మరలా దేవుడా నన్ను నా పిల్లలను వృద్ధి పొందించమంటే పొందించడానికి అవకాశాలు లేవు అని దేవుడు చెప్తున్నాడు. అయ్యో, యోబు గారిని దీవించినావు కదా దేవుడా, బహుగా అభివృద్ధి పొందించినావు, ఆయన చుట్టూ, ఆయన పిల్లల చుట్టూ, ఆయనకు సమస్తము చుట్టూ నువ్వు కంచె వేసి కాపాడినావు కదా. మరి యోబుకున్న లక్షణాలు ఏంటి? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు యథార్థవంతునిగా, న్యాయవంతునిగా, దేవుని యందు భయమును భక్తి కలిగి చెడుతనమును విసర్జించే వ్యక్తిగా ఉంటే, యోబును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవించడానికి ఆయన నిశ్చయముగా సిద్ధముగానే ఉన్నాడు. నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడి అగుటకు సిద్ధముగా ఉన్నది. రక్షింప నేరకు ఉండునట్లు యెహోవా హస్తము కుర్చగా లేదు, విననేరకు ఉండునట్లు ఆయన చెవులు మందముగా లేదు. మరి వచ్చిందల్లా మన పాపాలు, మన దోషాలు, మన అతిక్రమములు, మన చెడు తలంపులు, మన అన్యాయాలు, మన అక్రమాలే దేవునికి మనకు అడ్డుగా వచ్చి రావలసిన ఆశీర్వాదాన్ని ఆపుతున్నాయి. కాబట్టి ఈరోజైనా నీవు కన్ను తెరవబడి, మనోనేత్రములు తెరవబడి ఏం చేయాలా? చెడుతనాన్ని విసర్జించి, అన్యాయమును, అక్రమమును పక్కన పెట్టేసి, లోక సంబంధమైన ఆచారాలు, వ్యవహారాలు, పద్ధతులు, తలంపులు, వ్యసనకరమైన అలవాట్లు అన్నిటి దూషించి విసర్జించి నువ్వు ప్రభు వైపు త్రిప్పబడగలిగితే నిశ్చయముగా నీవు, నీ కుటుంబం గొప్పగా దేవుని కృపలో వర్ధిల్లగలుగుతారు. ఈ పనులు చేయకుండా ఇప్పుడు నీ దయ్యం పోవాలంటే నేనేమంటా అంటే, ఫస్ట్ నువ్వు చెడుతనాన్ని విసర్జించు. నేను చెప్తాను, వీడి దయ్యం వీడి చెడుతనాన్ని విసర్జించకుండా ఏం కాదు అని వీడు అనుకుంటున్నాడు. ఏమన్నట్టు సమర్థించుకుంటున్నాడు తప్ప సజీవుడైన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడదు. చాలామంది చెప్పేది కూడా నిన్నది,
సజీవుడైన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎప్పుడైతే తల వంచుతావో అప్పుడు నువ్వు అధికముగా అభివృద్ధి పొందించగలుగుతావు, అభివృద్ధి పొందుతావు అధికముగా, కొద్దిగా కాదు. యోబు బహుగా విస్తరించినాడు. ఆయన ఆస్తి ఎట్లున్నదమ్మా? 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండు గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. చాలు, హల్లెలూయా. ఎట్లున్నాడట ఆయన? ఇంత ఆస్తి కలిగి తూర్పు దిక్కు జనులందరిలో ఎట్లున్నాడు? గొప్పవాడిగా. హల్లెలూయా. మరి యోబుని నమ్మిన దేవుడిని నమ్ముకున్నామా? మనము వేరే దేవుడిని నమ్ముకున్నామా? యోబు గారు ఏ దేవునికైతే బలి అర్పణ చేస్తున్నారో, యోబు గారు ఏ భక్తిలో ఉంటున్నారో, యోబు గారు ఏ దేవునికి ప్రార్థన చేసినారో, నీవు కూడా రోజు ఏ దేవునికి ప్రార్థన చేస్తున్నావు? అదే దేవునికి ప్రార్థన చేస్తున్నావు. ఆ దేవుడు అలనాడు సజీవంగానే ఉన్నాడు, నేటికి సజీవుడై ఉన్నాడు. యోబును గొప్పవాడిగా చేసిన దేవుడు నిన్ను కూడా గొప్పవాడిగా చేయగలిగిన సామర్థ్యము కలిగిన వాడు. యోబుని చేసినా కానీ చాలా మందికి తల్లిదండ్రులు పాపము వీళ్ళకు పెద్ద కుమారునికి చేసినంత, పెద్ద కుమార్తెకి చేసినంత సర్వీసు చిన్నవాళ్ళకు వచ్చేసరికి అందియలేకపోతారు. కారణం ఏందో తెలుసా? వీళ్ళ బలం ఉడిగిపోతుంది. వీళ్ళ దగ్గర డబ్బులు కూడా లేకపోవచ్చు, బలము ఉడిగిపోవచ్చు. కానీ దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. హల్లెలూయా. పెద్ద కుమార్తెకి చేసినంత, పెద్ద కుమారునికి చేసినంత, పెద్ద కోడలు చేసినంత, పెద్దాళ్ళునికి చేసినంత చిన్నోళ్ళకి వచ్చేసరికి ఒకవేళ చేయకపోవచ్చు నీ తల్లిదండ్రులు, కానీ నువ్వు నమ్మిన దేవుడు మాత్రము ఎప్పుడైనా కూడా ఎలా ఉంటాడు? ఏకరీతిగా ఉండి అదే బలముతో, అదే అభిషేకముతో, అదే నడిపింపుతో, అదే ఆశీర్వాదముతో నిన్ను ఆశీర్వదించేవాడేనై ఉన్నాడు. అంటే ఫైనల్గా నేను చెప్తున్న మాట ఏంటంటే, నీ తల్లిదండ్రులైనా అప్పుడు చేసినంత ఇప్పుడు చేయకపోవచ్చు, కానీ నువ్వు నమ్మిన దేవుడు మాత్రము ఎప్పటికైనా నీకు చేయగలుగుతాడు. ఎప్పుడైనా కూడా దేవుడు నమ్మిన మొదట్లో దేవుడు కార్యం చేసి 20 ఏళ్ళ తర్వాత, అరే నేను ముసలోని అయినరా, ఇప్పుడు నువ్వే చేసుకోరా అని అంటాడంటావా? మీ తల్లిదండ్రులు అంటారు, అక్కకి చేసినా కానీ చేయలేకపోతున్నా బిడ్డ, నీకు సపోర్ట్ చేయలేకపోతున్నా, క్షమించి ఏమనుకో కానీ చదువుకో బిడ్డ అని తల్లిదండ్రులు అంటుండొచ్చు. పరిశుద్ధుడైన దేవుడు అలా అనేటోడు. ఎందుకంటే మోసే నా బాహుబలము తక్కువైనదా, నా బలమే తక్కువగాలే. ఇజ్రాయేలులో ఐగుప్తులో ఉన్నప్పుడు మీ పట్ల చేసిన కార్యాలు నేను ఇప్పుడు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడానికి నాకేమైనా బలం తక్కువ ఉన్నదా? ఊరేళ్లను రప్పేయడానికి బలం తక్కువ ఉన్నదా? బండరాళ్ళ నుంచి నీళ్లు తీసుకురావడానికి బలం తక్కువ ఉన్నదా? ఆకాశం నుంచి మన కురిపియడానికి కూడా నాకేం బలము తక్కువలే, నాకు అభిషేకం తక్కువలే. ఎందుకు భయపడుతున్నావు? భయపడక ఊరక నిలిచి ఉండు, ఈరోజు నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు అనగానే మోసే ఏం చేయాలా? నీ కర్ర తీసి సముద్రం వైపు చాపు, అంతే, ఇక డివైడ్ అయిపోతూనే ఉంటుంది. హల్లెలూయా. మోసేకి అసాధ్యం కావచ్చు, అబ్బా అప్పుడైతే 10 రకాల అద్భుతాలు చేసినాడు దేవుడు, కానీ ఇక్కడికి వచ్చేసరికి చేస్తాడో చేయడో అని మోసే అనుకోవచ్చు. కానీ దేవునికి ఎర్ర సముద్రమైన ఒకటే, ఐగుప్తు అయినా ఒకటే, కానాన్ అయినా ఒకటే, నేడు ఉంటున్న నీ ప్రాంతమైన ఒకటే, నీ సమస్య అయినా కూడా ఒకటే. హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని చేసినా కానీ నీ సమస్యను తొలగించా, ఆయన దీవించినా కానీ నిన్ను దీవించలేను అనేటోడు కాదు. ఉన్నదంతా కథ మన దగ్గరనే. ఏంటిదట? ఎలా దీవించబడ్డాడు? తూర్పు దిక్కు జనులందరిలో ఆయన గొప్పవాడు. ఈరోజు నీ ప్రాంతంలో నువ్వు గొప్పవాడిగా ఉండాలి. నీ ప్రదేశంలో, నీ బంధువర్గములో నువ్వు గొప్పవాడిగా ఉండాలంటే నువ్వు చెడుతనాన్ని విసర్జించాలి. నువ్వు చెడు ఆలోచనని విసర్జించేసాయి. దేవుడికి ఇష్టం లేని కార్యాలు ఇప్పుడే బయట పెట్టేసాయి. వాటిని దేవుడి దగ్గర పశ్చాత్తాపడి, నినేవే పట్టణస్థులు ఎలాగైతే వదిలిపెట్టినారో ఈరోజు నీవు కూడా పశ్చాత్తాపడి దేవుని దగ్గర
ఈ యొక్క చెడుతనం అంతా విసర్జించి ప్రభు కోసము యథార్థంగా జీవించడానికి సిద్ధపడితే వారి ఎడల జరిగిన కార్యాలు నీ ఎడల కూడా దేవుడు జరిగిస్తాడు. కాబట్టి ఎంతగా దీవించబడ్డాడు యోబు అంటే, మరి సరే ఒక మాట, మరి యోబుకు అంత ఆస్తి ఉన్నప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? చదవాలి, 5వ వచనం చదవాలి దయచేసి. వారి వారి విందు దినముల పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండే. చాలు, హల్లెలూయా. మరి యోబు దీవించబడ్డాడు అని అంటే కారణాలు చాలా ఉన్నాయి. ఏం చేస్తున్నాడు? తన కుమారుల నిమిత్తము, తమ కుమార్తెల నిమిత్తము, తమ కుటుంబ సభ్యుల నిమిత్తం ఏం చేస్తున్నాడు? ఉదయమున అరుణోదయమున లేచి ఏం చేస్తున్నాడమ్మా? వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చాను. నిత్యము అలాగున. మరి యోబుకు అంత ఆస్తి ఉన్నా, యోబుకు అంత సమృద్ధి ఉన్నా ఏం చేస్తున్నాడు? నిత్యము దేవునికి బలి అర్పించడానికి ఒక సమయాన్ని కేటాయించుకున్నాడు. ఈరోజు చాలామందికి కొంచెం డబ్బులు ఎక్కువ కాగానే, కొంచెం సమృద్ధి ఎక్కువ కాగానే, కొంచెం ఉద్యోగాలలో బిజీ కాగానే, వ్యాపారాలు ఏదైనా రాగానే, కొంచెం లాభాలు రాగానే, కొంచెం బంధువులు వస్తే, కొంచెం ఇంకో పొరుగు వాళ్ళు మనతో మంచిగా మాట్లాడితే ఏం చేస్తారు? దేవుణ్ణి దూరం పెట్టే పరిస్థితులు. అందుకనే వీళ్ళలో అభివృద్ధి అనేది రావట్లే. ఉన్నది కూడా ఏం చేస్తున్నారు? క్రమక్రమంగా కోల్పోతున్నారు, లోతుకు దిగజార్చబడుతున్నారు. కానీ యోబుకు అంత ఆస్తి ఉన్నా, అంత సమృద్ధి ఉన్నా, అందుకు జనులందరిలో గొప్పవాడుగా ఉన్నప్పటికీ అరుణోదయమున డబ్బులు ఎక్కువైతే పొద్దున లేవడానికి ఏమొస్తుంది? బద్ధకం వస్తూ ఉంటుంది. బద్ధకం. అసలు యాక్చువల్గా నీకు పనులు ఎక్కువైనా కొద్ది నువ్వు ఎలా ఉండాలా? చురుకుగా ఉండాలి. హల్లెలూయా. నీకు దేవుడు ఆశీర్వదించిన కొలది ఇంకా చురుకుగా పనిచేయాలి. అందుకనే ఆయన ఆశీర్వదించిన కొలది ఏం చేస్తున్నాడు? ఒక్కొక్కరి నిమిత్తం. మరి ఈరోజు నీ ఇంట్లో కూడా 5 ఉన్నా, 10 మంది ఉన్నా, 4 ఉన్నా, 3 ఉన్నా, ఒక్కొక్కరి నిమిత్తం నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. వాళ్ళు ఏం పాపం చేసినారు వాళ్ళ కోసం నువ్వేం చేయాలి? దేవుని దగ్గర గోజాడాలి, దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి. అయ్యా, నా పిల్లలు ఎక్కడైనా తప్పు చేసినారేమో, స్కూల్లో తప్పు చేసినారేమో, కాలేజీలో తప్పు చేసినారేమో, యూనివర్సిటీలో తప్పు చేసినారేమో, ఉద్యోగం కాడ తప్పు చేసినారేమో, వ్యాపారానికి వెళ్తున్నారు కదా అక్కడ తప్పు చేసినారేమో, ప్రయాణంలో ఒకవేళ తప్పిపోయినారేమో, స్నేహితుల దగ్గర ఒకవేళ తప్పిపోయినారేమో, నా భర్త ఎక్కడ తప్పిపోయినాడు, నా భార్య ఎక్కడ తప్పిపోయిందేమో అని నువ్వు ఉదయమున సాయంత్రమున ఏం చేయాలా? దేవుని సన్నిధిలో మోకరించి ప్రభు దగ్గర నువ్వు మొర్ర పెడితే నీ పాపపు అంతా కూడా దేవుడు ఏం చేస్తాడు? తొలగించి నిన్ను పవిత్రునిగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. యోబు అంత కేర్ తీసుకుంటున్నాడు తన పిల్లల కోసం. ఈరోజు నీ పిల్లల కోసం, నీ కుటుంబ సభ్యుల కోసం నువ్వు కూడా అట్లనే కేర్ తీసుకోవాలి. అలా కేర్ తీసుకుంటే నీ పిల్లలు ప్రయోజకులు అవుతారు. పిల్లలను ఖచ్చితంగా నువ్వు కనిపెట్టాలి. వాళ్ళ మాట విధానం, వాళ్ళ తలంపుల విధానం, ప్రతి విషయంలో నువ్వు కనిపెట్టుకొని ఉండగలిగితే వాళ్ళని ఖచ్చితంగా ఏం చేయగలుగుతావు? ప్రభు కృపలో వర్ధిల్లుతారు. వాళ్ళను నువ్వు కూడా ప్రయోజకులుగా మార్చగలుగుతావు. హల్లెలూయా. చాలామంది పిల్లలు తప్పిపోతున్నారంటే కారణం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కోసము. ఈరోజు ఒక తండ్రిగా, ఒక తల్లిగా యోబు బాధ్యత తీసుకున్నాడు. తల్లి బాధ్యత, తండ్రి బాధ్యత కూడా తండ్రే తీసుకున్నాడు. ఒకవేళ ఈరోజు నీ భార్య నీకు సపోర్ట్ చేయకపోతే ఒక తండ్రిగా నువ్వేం చేయాలా? వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఒక తల్లిగా నువ్వు ప్రార్థన చేయాలి. యోబు అలాగనే చేస్తున్నాడు. తన భార్య కొంచెం అవిశ్వాసులైనప్పటికీ, దేవుని యందు అంత విశ్వాసం లేకపోయినప్పటికీ యోబు మాత్రము పిల్లల కోసం ఏం చేస్తున్నాడు? చాలా కేర్ తీసుకొని పట్టించుకున్నాడు. కాబట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేసినాడు. ఈరోజు నీ పిల్లల కోసం, నీ కుటుంబ సభ్యుల కోసం నువ్వు నిత్యము అలాగూ చేస్తే నీ పిల్లలు కూడా గొప్పగా దీవించబడతారు. హల్లెలూయా. నిత్యము దీవించబడుతూనే ఉంటారు.
యోబు పిల్లలు ఒట్టిగానే గొప్పోళ్ళు ఇలా గొప్పోళ్ళు కాలే. చాలామంది అంటారు మీ పిల్లలు చాలా క్రమంగా ఉంటారు, వాడు ఒట్టిగా ఎందుకున్నాడు, వాడి కోసం ప్రార్థన. పైనుంచి బెత్తము వాడని కుమారుడు ఏమైపోతాడు, నశించిపోయే ప్రమాదం ఉన్నది. హల్లెలూయా. బెత్తము అంటే దేని వాడాలి, అదే కర్ర. ఆ కర్రతో పాటు ఏ కర్ర, వాక్యం అనే కర్రను కూడా నువ్వేం చేయాలా, వాడాలి. హల్లెలూయా. యోబు తన పిల్లల కోసం ఏం వాడతాను, ఆ కర్రలతో పాటు ఈ కర్రలు కూడా వాడే ఉంటాడు. అంత ఈజీగా అయితే బాగుండదు. వాక్యం చదువుమంటాడు. ఎంతమంది మరి మనకెంతమంది ఉన్నారు, ఒక్కడు ఇద్దరు, ఎక్కువైతే ముగ్గురు. హల్లెలూయా. నువ్వు ముగ్గురు కోసమే చక్కగా ప్రార్థన చేయలేకపోతున్నావు. యోబు 10 మంది కుమారులు, ఎంతమంది ఆడపిల్లలు, మొత్తం 10 బాజే. 10 మంది పిల్లల కోసం ఏం చేస్తున్నాడు, క్రమం. ఒక్కొక్కరి కోసం ఎంత టైం కావాలమ్మా, 10 మందిని కూడా పట్టించుకొని ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నీకు ఉన్నది ఒక్కడు, ఇద్దరు, ముగ్గురు. వాళ్ళను కూడా మనం పట్టించుకోకుండా ఉంటే ఎంత మూర్ఖత్వం అంటే ఇంక అంతకంటే దరిద్రం ఏం లేదు. 10 మంది కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు, బలార్పణ చేస్తున్నాడు. ఎంత టైం కావాలా, మస్తు టైం పడుతుంది. అయినా కూడా పిల్లల కంటే ఎక్కువ ఉన్నది దేవుని దగ్గర. పిల్లల కోసం ప్రార్థన చేస్తే మంచిదే కదా, ప్రార్థన చేసింది. ఈరోజు నీ పిల్లల కోసం కూడా నువ్వు అట్లా పని కట్టుకొని రోజు నువ్వు ప్రార్థన నిత్యం అలాగూ చేయగలిగితే నీ పిల్లలు కూడా ఉన్నత దిశలో దీవించబడతారు. హల్లెలూయా. ఏలీ పిల్లలు పాపం నశించిపోయినా, ఆయన సేవకుడే కానీ ఆయన పిల్లలు నశించిపోయినా. ఈరోజు నీ పిల్లలు నశించిపోకుండా నిత్య జీవంలో అడుగుపెట్టాలని దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. అందిస్తున్నాడు యోబు గారు. అడుగున తన పిల్లల కోసం స్తుతిస్తాడు. మరి మన పిల్లల కోసం ప్రార్థన చేస్తానమా, అది రావాలి, ఇది రావాలి, అది పోవాలి, వీడిడు పోవాలి, హల్లెలూయా, అన్నీ కావాలి, సంతోషం. కానీ మరి అసలోడు వీడేడు పోవాలి, వాని కోసం లేదు ప్రార్థన. అందుకనే వంకర త్రోవలు హల్లెలూయా. ఇట్లా పోరంటే అట్లా పోతుంది. కారణం ఏంది, వాని కోసం ఏం చేయాల. మరి యోబుకు 10 మంది పిల్లల కోసం ఒక్కొక్కరి కోసం 10 నిమిషాలు పెట్టుకున్నా 100 నిమిషాలు. హల్లెలూయా. గంటన్నర, గంట 40 నిమిషాలు. హల్లెలూయా. గంట 40 నిమిషాలు. ఒకవేళ 10 నిమిషాలు పెట్టుకున్నా, మరి నీకు 10 మంది పిల్లలకి ఇట్లా వాళ్ళకన్నా ఉన్నారా, ఉన్నదల్లా 2 ముగ్గురు కోసము చెరొక అర్ధగంట ప్రార్థన చేయి. నీ కొడుకు కోసం ఒక అర్ధగంట, నీ బిడ్డ కోసం ఒక అర్ధగంట. 2 కుమారులు ఉంటే 2కి చెరొక అర్ధగంట. నీ భర్త కోసం అర్ధగంట, నీ కోసం ఒక అర్ధగంట. ఇక బ్రతుకులు ఎందుకు మారాయి, ఇక ఫలభరితంగా మారుతాయి. హల్లెలూయా. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.